విద్యుద్ఘాతంతో జామాయిల్ తోట దగ్ధమైన ఘటన చిట్యాల మండలంలో చోటు చేసుకుంది. చిట్యాల మండలం గుంటూరుపల్లిలో విద్యుత్ షాక్తో ఓ రైతుకు చెందిన జామాయిల్ తోట దగ్ధమైంది. కాగా దగ్ధమైన జామాయిల్ను భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ పరిశీలించి బాధిత రైతును అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరుపల్లి గ్రామాల్లో మరియు తిరుమలపురం శివార్లో ఈరోజు పంట చేనులో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కావచ్చు, అదేవిధంగా రైతుల యొక్క నిర్లక్ష్యంగా కావచ్చు, ఈ రోజున పంట పొలాలు తగలబడి వేసవి కాలం ఎండిపోగా ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క పంట పొలాలు నాశనం అవుతూ ఉన్నాయి. పంటల్లో చిక్కుకుపోయి మొక్కజొన్న, వరి ఈ విధంగా ఈ రోజున ఇక్కడ చూసినట్టయితే జామాయిల్ తోట కూడా ఈ రోజున నీలమట్టం కావడం జరిగింది. ఈ విధంగా ఎక్కడికక్కడ కూడా ఈరోజు ఈ విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి కూడా మేము భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గుంటూరుపల్లి గ్రామానికి చెందినటువంటి పాలెపు మాధవి పంట చేను కూడా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ద్వారా అనేక రకమైనటువంటి పంటలు జామాన్ అయితేనేమి, అదేవిధంగా ఎర్రచందనం ఈ విధమైనటువంటి పంటలు కూడా నష్టపోయి ఈ రోజున రైతులు అనేకమైనటువంటి నష్టపాలై ఈరోజు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. దీనికి అటువంటి ఈ నిర్లక్ష్యంగా వివరిస్తున్నటువంటి విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి రైతులకు అవగాహన కల్పిస్తూ అప్రమత్తంగా ఉండి రైతులను ఈ యొక్క పంటల నుండి బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.